హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో రేపటి రోజునంటే ఆగస్టు 23వ తారీఖున వచ్చేసి దాదాపు 5 జిల్లాలు అయితే జాబ్ మేళాస్ అయితే కండక్ట్ చేస్తున్నారండి. గుంటూరు, వెస్ట్ గోదావరి, తిరుపతి, విశాఖపట్నము, అలాగే నెల్లూరు ఈ డిస్ట్రిక్ట్స్లో అయితే జాబ్ మేళాస్ అయితే ఉన్నాయండి. మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి, అలాగే మల్టిపుల్ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు మీ జిల్లాలో అయితే ఈ జాబ్ మేళా జరుగుతుంది. మీరు ఒకవేళ ఏదైనా జాబ్ మేళా అప్డేట్ రావాలి, అలాగే మా జిల్లాలో జాబ్ మేళా జరిగితే బాగుండు అనుకుంటే ఒకవేళ మీ జిల్లాలో కనుక ఇక్కడ జాబ్ మేళా మ్యాక్సిమం ఉంటుంది. ఎందుకంటే 5 జిల్లాలలో ఈ జాబ్ మేళా ఉంది కాబట్టి మ్యాక్సిమం అయితే వెళ్ళండి. అండ్ కంపెనీస్కి సంబంధించి మీకు డీటెయిల్స్ కూడా అన్నీ కూడా మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే డిస్కస్ చేసే కంటే ముందు వీడియోని మీరు ఇంకా లైక్ చేస్తే లైక్ చేయండి. అలాగే మీ జిల్లాకు సంబంధించి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడే ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ ఇక లేట్ చేయకుండా ఈ యొక్క వివరాలకు అయితే వెళ్ళిపోతే, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ డిఈటి వాళ్ళు వచ్చేసి డిస్ట్రిక్ట్ వైజ్గా మనకు ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ కింద అయితే జాబ్ మేళాస్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళు వచ్చేసి ఏంటంటే మనకి ప్రజెంట్ గుంటూరు జిల్లాలో మనకి జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నారండి 23వ తారీఖున. టోటల్గా 640 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 6 కంపెనీస్ ఈ జాబ్ మేళాకి అయితే వస్తున్నాయండి. డిస్క్రిప్షన్లో మీకు గుంటూరు డిస్ట్రిక్ట్ జాబ్ మేళా లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే క్లిక్ చేయండి. మీకు జాబ్ మేళాకి సంబంధించి వచ్చే కంపెనీస్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, అండ్ శాలరీ ఎంత ఇస్తారు, టోటల్ వేకెంట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే 5 జిల్లాలకు సంబంధించిన జాబ్ మేళా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కన్నా చాలా టైం పడుతుంది కాబట్టి మీకు డైరెక్ట్గా నేను లింక్స్ అయితే ఇచ్చేస్తాను. అలాగే నర్సాపురం, వెస్ట్ గోదావరిలో కూడా మనకి జాబ్ మేళా జరుగుతుంది. ఇక్కడ 18 కంపెనీస్ వస్తున్నాయి. టోటల్గా 1245 వేకెన్సీ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ తిరుపతి డిస్టిక్లో కూడా 23వ తారీఖున మనకి జాబ్ మేళా అయితే ఉందండి. ఇక్కడ 8 కంపెనీస్ జాబ్ మేళాకి అయితే వస్తాయండి. 680 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే విశాఖపట్నంలో వచ్చేసి 2 జాబ్ మేళాస్ ఉన్నాయండి. ఒక చోట వచ్చేసి ఎంసీసీ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో మనకి ఒక జాబ్ మేళా జరుగుతుంది. 213 వేకెన్సీస్ ఉన్నాయి, 4 కంపెనీస్ వస్తాయండి. అదే డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నియర్ ఓల్డ్ ఐటీఐలో కూడా మనకి మరొక జాబ్ మేళా జరుగుతుంది వైజాగ్లో. 565 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 4 కంపెనీస్ అక్కడ పార్టిసిపేట్ చేస్తాయి. అండ్ నెల్లూరు డిస్ట్రిక్ట్లో వచ్చేసి 23వ తారీఖున కూడా జాబ్ మేళా ఉందండి. 605 వేకెన్సీస్తో 5 కంపెనీస్ మనకు ఈ జాబ్ మేళాస్కి అయితే పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ జాబ్ మేళా అన్నిటికి సంబంధించి లింక్స్ అయితే మీకు డిస్ట్రిక్ట్ వైజ్గా వీడియో డిస్క్రిప్షన్లో మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే నేను 5 జిల్లాలకు సంబంధించి జాబ్ మేళాకి సంబంధించి డీటెయిల్స్ చెప్పాలంటే 5 జిల్లాల గురించి అందరూ వీడియో చూడడం దేనికి అని చెప్పేసి టైం వేస్ట్. సో మీరు కూడా చూడరనే ఉద్దేశంతో డిస్క్రిప్షన్ మీకు డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ వైజ్ నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అందులో మీ డిస్ట్రిక్ట్ ఏదో ఆ డిస్ట్రిక్ట్ లింక్ ఓపెన్ చేసి మీరైతే ఆ డీటెయిల్స్ చెక్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్ రిజ్యూమ్స్ తీసుకొని మీరైతే జాబ్ మేళాస్కి వెళ్ళండి. మీకైనా ఇన్ కేసు డౌట్స్ ఉన్నాయి, అలాగే ఇన్ కేసు మీ జిల్లాలో జాబ్ మేళా జరగడం లేదనుకుంటే మీ జిల్లా నేమ్ అయితే కామెంట్స్ రూపంలో మనకైతే తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతామండి. థ్యాంక్ యూ.